భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పుల్లూరి రామయ్యపల్లితో పాటు వేషాలపల్లిలో వివిధ అభివృద్ధి పనులకు మున్సిపల్ కమిషనర్ వీరు శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపనలు చేశారు. ముందుగా పుల్లూరి రామయ్యపల్లిలో పెద్దకుంటపల్లి నుండి పుల్లూరి రామయ్యపల్లి వరకు టీఓఎఫ్ఐడిసి నిధులు 355 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించుకున్న కల్వర్టులు, బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వేషాలపల్లిలో ₹1,00,00,000తో సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నానని తెలిపారు. అదేవిధంగా భూపాలపల్లి పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొరకు సుమారు 400 కోట్లతో ప్రతిపాదనలు ఇదివరకే సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీదేవికి పంపినట్లు ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే మంజూరైతే ఆ పనులను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. తండ వరకు రోడ్డు నిర్మాణం, అదేవిధంగా 3 కల్వర్ట్స్ ఆడ అవసరం ఉంది. 3.5 కోట్లతో ఈరోజు శంకుస్థాపన చేశాం. వేషాలపల్లి టు భాస్కర్ గడ్డ ఏదైతే సైడ్ డ్రైన్ 1 కోటి రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకా దానికి బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది ₹1 కోటి కానీ 2 కోట్లు కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇంకా సిటీలో అవసరం ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ వేషాలపల్లి టు డబుల్ బెడ్రూమ్ కూడా 1 కిలోమీటర్న్నర డిస్టెన్స్ ఉంది. దానికి కూడా ₹1-2 కోట్ల అవసరం పడి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే లింక్ రోడ్స్ కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ ఎక్కడ అవసరం ఉన్నా వాటిని ఒక ప్రణాళికతో ఎస్టిమేట్ తీసుకొని ఆ ఎస్టిమేట్ ప్రకారంగా ముఖ్యమంత్రి గారికి ఈ విషయము దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇంకో 20 కోట్లైనా 30 కోట్లైనా తీసుకొచ్చేసి ఏదైతే అంబేద్కర్ జంక్షన్ కానీ, హనుమాను, రాజీవ్ నగర్ జంక్షను, మంజూ నగర్ జంక్షన్ ఈ జంక్షన్లను కూడా అభివృద్ధి చేసే ఆలోచనలో ఇప్పుడు ఫండ్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేటువంటి మరి ఆలోచన ప్రభుత్వంలో ఉంది, మాలో ఉంది. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి మరి లింక్ రోడ్లు, సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజు, మలేరియా వైరల్తో ఇబ్బంది పడకుండా, డ్రైనేజు సమస్య లేకుండా అండర్ డ్రైనేజ్ కొరకు కూడా డిపిఆర్ తయారు చేయడం జరిగింది సుమారు 400 కోట్లతో. మరి అది ఇంకా ఎస్టిమేట్తో తగ్గినా పెరిగినా కూడా మరి అండర్ డ్రైనేజీని కూడా భూపాలపల్లి మున్సిపాలిటీకి తీసుకొచ్చేటువంటి ఆలోచనలో ముఖ్యమంత్రి గారికి డిపిఆర్ కూడా ఇచ్చాం. దానికి శ్రీదేవి ఏదైతే కమిషనర్ మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి కూడా దృష్టికి తీసుకుపోయినాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ షేర్, స్టేట్ గవర్నమెంట్ షేర్తో ఈ యొక్క అండర్ డ్రైనేజీని కూడా మంజూరు చేస్తాం. రాబోయేటువంటి రోజుల్లో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజానికానికి ఈరోజు అమృత్ స్కీమ్లో కూడా 30 లక్షల కెపాసిటీతో కలిగినటువంటి వాటర్ ట్యాంకులను కూడా తీసుకొచ్చాం. ఎక్స్టెన్షన్ పైప్ లైన్ కూడా తీసుకొచ్చాం. ఇంకా అవసరం ఉన్నటువంటి నిధులు కూడా అమృత్లో కానీ అదేవిధంగా మనము ఇంకా కూడా తీసుకొచ్చేసి అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇటు సింగరేణి సహకారం, ప్రభుత్వ సహకారంతో మరి